వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ వాటితో పాటు ఎన్నికలు ఏదైతే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ రక్షణ చట్టం తీసుకొచ్చే దిశగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఆయన. ఆ బీసీ మంత్రులందరూ కలిసి మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసలు బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం అవసరమా, ఉన్న చట్టాలు చాలవా అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. దాన్ని ఎట్లా చూడాలో, బీసీలకు రక్షణ చట్టం ఎందుకు అన్న దాని మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మంగారు, మన వీక్షకులకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం కావాలి అంటే ఆయన నిర్ణయించుకుని ఆ దిశగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు బీసీ మంత్రులతో. ఆ దిశగా చర్చలు జరుగుతూ ఉన్నాయి, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. త్వరలో చట్టం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ఉన్న నానుడు ఏంటంటే బీసీలకు రక్షణ చట్టం అవసరమా, ఉన్న చట్టాలు చాలవా అన్న అపోహ ఉంది ప్రజల్లో. ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు? బీసీలకు నిజంగా రక్షణ చట్టం అవసరం ఉందా? ఎట్లా విశ్లేషిస్తారు? అంటే గతంలో అయితే మీరు అన్నట్టు అంత ప్రత్యేకమైన అవసరం అయితే లేదు. అందుకనే అన్ని రోజులు ఇంతకాలం వరకు అసలు అవసరం పడలేదండి. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత అసలు సమాజంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినాయి. దానికి ప్రభుత్వ పనితీరు, దాని వ్యవహార శైలి, వాళ్ళ దృక్పథం కూడా కొంతవరకు కారణం అని చెప్పాలి. గతంలో షెడ్యూల్ కులాలు, తెగలకు మాత్రం అవి ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిలో ఉండేవి కాబట్టి వాళ్ళ రక్షణ కోసం కేంద్రం పెట్టిన చట్టం అది చాలా పటిష్టమైన చట్టం. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జరిగిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఏర్పడింది. అది ప్రజల్ని ఎవరైతే ఎన్నుకున్నారో 151 సీట్లు ఇచ్చి వాళ్ళనే ఏదో ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అంటారు. మన శరీరంలో మన కణాలే మన ఆరోగ్య వ్యవస్థల మీద దాడి చేస్తాయని. అట్లాగే ప్రజలు ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వమే వివిధ వర్గాలని లక్ష్యంగా పెట్టుకుని వేధింపులకి గురి చేయటం, వాళ్ళ మీద దాష్టికాలు చేయటం, దౌర్జన్యాలు, ఇందుకు పోలీసులు కూడా ఉపయోగించడం, కార్యకర్తలని ఉసిగొల్పటం, ఇవన్నీ జరగటం వలన సామాజికంగా కొన్ని ఉద్రిక్తతలు, కొంత అభద్రతా భావం సమాజంలో ఏర్పడింది. ఆ టైంలో బీసీలు అనేవాళ్ళు ఒక రకంగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వర్గాల్లో వాళ్ళు ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగాను కొంత బలహీనంగా ఉండటం వలన వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు కానీ ఆర్థికంగాను, సామాజికంగా వచ్చేటప్పటికి రాజకీయంగా కొంత బలహీనంగా ఉంటారు. వాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని విపరీతమైన టార్గెట్గా పెట్టుకుని జరిగిన దాడులు వాళ్ళల్లో అభద్రతా భావాన్ని పెంచినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం 1982లో పెట్టినప్పుడు అప్పుడు మొత్తం సమైక్య రాష్ట్రం ఉంది కదా, అసలు అంతకుముందు కాంగ్రెస్ ఒక్కటే మెయిన్ పార్టీగా ఉండేది. తర్వాత లెఫ్ట్ పార్టీలు కొద్దిపాటి బీజేపీ ఉండేది. కానీ రామారావు గారు వచ్చినప్పుడు వాళ్ళు పొలిటికల్ ఐడెంటిటీ అనేది మనకు ఉండాలి అంటే తెలుగుదేశం లాంటి ఒక సంక్షేమ పార్టీ ఉండాలి, సెక్యులర్ పార్టీ. అందుకని వాళ్ళు రామారావు గారిలో ఒక పెద్దన్నను చూసుకున్నారు. ఎక్కువ మంది అంటే వాళ్ళు ఆ రోజుల్లో కాంగ్రెస్లో రాజకీయంగా పెరగాలంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉండాలి, ఆర్థికంగా పటిష్టమైన ఉండాలి, తర్వాత సామాజికంగా ఉన్నత కుటుంబాల వాళ్ళు, అప్పటికే రాజకీయంలో ఆరితేరిన కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఫస్ట్ టైం తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వచ్చారు ఇతర కులాల్లో. ముఖ్యంగా బీసీఎల్లో గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్న సామాన్య కుటుంబాలకు చెందిన యువకుల్ని రామారావు గారు బాగా ప్రోత్సహించాడు. అట్లా ప్రోత్సహించడంతో అసలు ఊహించరు, అంటే ఎవరు కూడా ఎమ్మెల్యేలు అంటే గతంలో ఆ కుటుంబాలు, ఆ వర్ణాలు, అంతే తప్ప ఒక పరిమితమైన సంఖ్యలో కుటుంబాలే తప్ప ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆర్థికంగా బిజినెస్ పరంగా భూస్వాములు అయి ఉండాలి, తర్వాత మంచి ఆర్థిక అంగబలం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక సాధారణమైన కుటుంబాల్లో మన నైబర్హుడ్ బాయ్ అన్నట్టుగా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయటం, వాళ్ళని దింపినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు చాలామంది. అసలు రామారావు గారు ఇదేంటి ఇట్లాంటి కుటుంబాలని, ఇలాంటి క్యాండిడేట్స్ని, ఇంత యువకుల్ని, రాజకీయ అనుభవమే లేదు వీళ్ళకి, వీళ్ళు ఎలా రాజకీయం నడుపుతారు అనుకున్నారు. ఉద్దండులు, మాజీ మంత్రులు కూడా ఓడగొట్టారు. నామినేషన్ వేయడానికి 1000 లేని వాళ్ళు కూడా ఉన్నారు, 2,000 రూపాయలు లేని వాళ్ళు కూడా నామినేషన్ వేసి గెలిచారు. మేము అప్పుడున్నాం. నేను కరీంనగర్లో ఈనాడు రిపోర్టర్ అండి. ఈనాడే సెలక్షన్ చేసింది, మాకు తెలుసు మొత్తం. అట్లాంటి సాధారణ కుటుంబాల నుంచి ఎంపిక చేసి వాళ్ళని దింపితే మీరు అన్నట్టు వాళ్ళు చాలా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు రామారావు గారు కూడా అతి కొద్ది ఆర్థిక సహాయం మాత్రమే ఇవ్వగలిగారు వాళ్ళకి.
కావాలంటే ఈ ప్రచార సామాగ్రి ఇచ్చారే తప్ప ఆర్థికంగా అంత అవసరం పడలా. అయితే అక్కడ బలం ఏంటంటే రామారావు గారి గ్లామర్ ఎంత పనిచేసిందో అవతల పార్టీల అభ్యర్థుల మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంత పనిచేసింది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే మీరు అన్నట్టు 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అవ్వటం, ఆయనకి అసలు రాజకీయ నేపథ్యం అంటే ఒక సామాజిక అనుభవం లేదు. అసలు సమాజంలో ఎలా ఉండాలి, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకుగా డైరెక్ట్గా ఎంపీ అయ్యాడే తప్ప, అంటే ఆయనకి దోపిడీలో ఉన్న అనుభవం మిగతా అదే అంటున్నాం, సామాజికంగా అందరినీ సమగ్రంగా సంక్షేమంగా చూసుకునే అలవాటు, అంత మెచ్యూరిటీ అంటే పరిపక్వత లేదు. లేకపోవటంతో ఏమైందంటే ఇది అడ్డం పెట్టుకుని చాలామంది ఇలాంటి దాష్టికాలకి దౌర్జన్యాలకి పులివెందుల్లో ఎలాంటి వాతావరణం ఉందో ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాప్తి చెందింది. అప్పుడు చాలా సంఖ్యాపరంగా కూడా ఎక్కువగా ఉన్న బీసీలు టార్గెట్ అవ్వటంతో వాళ్ళకు ఒక బాధ ఏర్పడింది. అసలు మనం ఇలా ఉంటే కష్టం, మనకు కూడా సంరక్షణ చట్టాలు ఉండాలి, షెడ్యూల్ కాస్ట్కి ట్రైబ్స్కి ఉన్నట్టుగా బీసీ సంక్షేమం బీసీ రక్షణ చట్టం ఉండాలనే భావన ఏర్పడింది. తర్వాత తెలుగుదేశానికి వెన్నుముకగా ఉన్న ఈ బీసీ క్యాస్ట్లన్నీ కూడా. దాంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గమనించిన తర్వాత ఇప్పుడు రాక మనం ఉన్నాం కాబట్టి పెద్ద అవసరం పడలేదు, ఇటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇలాంటి దాష్టికాలు దౌర్జన్యాలు వాళ్ళ మీద జరిగినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని రక్షణ చట్టాలు ప్రత్యేకంగా ఉంటే మంచిదనే ఉద్దేశం మీద ఆయన ఎన్నికల ముందు చాలా ధైర్యంగా వాగ్దానం చేశాడు. చాలామంది ఆశ్చర్యపోయారు, అసలు బీసీలకి ఇంత చట్టం చేయటం ఇది సాధ్యం అవుతుందా, అమలు చేయగలుగుతారా, అసలు కొందరేమో అవసరమా అనేవాళ్ళు కొందరున్నారు, అవసరం ఉంది కూడా అని చేయాల్సిందే అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ తర్జన భర్జనలు అన్నింటినీ ఆయన లెక్క చేయకుండా దీని మీద సబ్ కమిటీ చేశారు 8 మంది మంత్రులతో. సబిత గారి నాయకత్వంలో ఇవాళ వాళ్ళు ఇప్పటికే కొంత చర్చల ద్వారా ఒక రూపాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇవాళ అధికారికంగా కూడా ఉపసంఘం మంత్రివర్గంలో 8 మంది బీసీ మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ అమరావతిలో సమావేశమయ్యి ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించడానికి ఒక ముసాయిదా తయారు చేసి ఎట్లా చేయాలి ఏంటి, తర్వాత దీన్ని అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నిటినీ కూడా సమగ్రంగా చర్చిస్తున్నారు. మీరు అన్నట్టు గతంలో అయితే అంత అవసరం ఉండేది కాదు, అసలు అలాంటి విద్వేష భావాలు సమాజంలో లేవు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు బీసీ కార్పొరేషన్ పెట్టాడు, కానీ ఆ బీసీ కార్పొరేషన్లో పదవులను తన సొంత మనుషులకి ఇచ్చి వాళ్ళని పాలేరులా వాడుకుని ఆ వర్గాలకు వెండిపోటే పొడిచాడు. అందరికీ జరిగిందండి, ఏ వర్గానికి మేలేం జరగలేదు. ఈవెన్ ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక కోటరీలో పరిమితమైన సభ్యులకి లబ్ధి చేకూర్చాడు తప్ప మిగిలిన వాళ్ళకి ఏం జరగలేదు. కేవలం తను స్వార్థపరుడు. ఆ కోటరీ వాళ్ళకు కూడా తులమో ఫలమో పడేసి అసలు ఫలితాలన్నీ జగన్ రెడ్డి ప్రధానంగా చేసింది సార్. జగన్ రెడ్డితో పాటు ఆ 100 మంది కుటుంబాలకు మాత్రమే చేసుకుంటారు, అంతే. మిగిలిన వాళ్ళకి ఆయన సామాజిక వర్గం వాళ్ళకి కూడా. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న తలెత్తుతుంది, ఆయనకి సామాజిక వర్గం ఎక్కడ ఉందని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అది మనకు అనవసరం, కానీ అనుకుంటున్న సామాజిక వర్గానికి కూడా అతను ఏం చేయలే. అవునండి. ఇప్పుడు అది మొన్న మీరు అన్నట్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో వీళ్ళు బీజేపీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ యువతల ఇండియా కూటమికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం యాంగిల్ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీఎల్లో చర్చకొచ్చింది. మనం ఇప్పుడు కనుక సుదర్శన్ రెడ్డి గారిని సామాజిక వర్గంగా మద్దతు ఇవ్వకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ సామాజిక వర్గం కూడా పార్టీకి ఇవ్వదు, అసలు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని కొనసాగించడు, కనీసం సామాజిక వర్గ యూనిటీ కంటిన్యూ అవ్వాలంటే మనం ఈయనకి భిన్నంగా కూడా సపోర్ట్ వేయాలి అనే చర్చ కూడా జరిగింది. కొంతమంది నాయకులు వెళ్ళి కలిశారు. క్రాస్ ఓటింగ్ జరిగే కదా పెరిగినాయి, అనుకున్న దానికన్నా పెరిగినాటిల్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 5 ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే అని కలిశారు, అలాగే ఇంకొక వ్యక్తి వెళ్ళి కూడా కాంగ్రెస్ ఉన్నత అగ్రనాయకులు ఇద్దరు కలిశారు. కాబట్టి అటువంటిది అప్పుడే ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఉపసంఘం చేసిన ముసాయిదాకి వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి రేపు రాబోయే శాసనసభలో చట్టరూపం కూడా అది చేస్తారండి. బీసీ వెల్ఫేర్ ప్రొటెక్షన్ యాక్ట్
చేస్తారు. అది ఒక రకంగా చాలా అంటే బీసీ వర్గాలందరికీ కూడా ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది. ఇట్లాంటి ప్రభుత్వాలు కనుక దాష్టికాలు కనుక చేసినా, ఇతర సామాజిక వర్గాలు మొన్నట్లాగా విద్వేష భావాలు కనుక 2019-24 మధ్యలో అలాంటి పరిస్థితి ఎదురైతే, అదర్వైజ్ ఏం పెద్ద అవసరం అయితే ఉండదు. మామూలుగా గవర్నమెంట్లు కనుక అటువంటి ఉద్దేశాలు లేకుండా అందరి పట్ల సంభావంతో ఉన్నప్పుడు ఇబ్బంది ఏం రాదు. చూడండి, ఆయన నిర్ణయం తీసుకోవడం, బీసీ చట్టాన్ని తీసుకొద్దాం అనుకోవటం, 8 మంది బీసీ మంత్రులు ఇవాళ సమావేశం అవటం, అంటే సుమారుగా 40% మంది మంత్రివర్గంలో 40% మంది బీసీలు ఉన్నారు ఇవాళ. అది సంతోషకరమైన వార్త. అంత గత ప్రభుత్వంలో బీసీ ఎవరయ్యా అంటే ఎత్తుకోవాలి మనం. మంత్రివర్గంలో జోగి రమేష్ తప్ప 2 వాళ్ళు కనపడరు అక్కడ మనకి. ఆ జోగి రమేష్ లాంటి కూడా మాట్లాడే అర్హత లేదు, అవకాశం ఇవ్వలేదు వాళ్ళు ఎప్పుడు. ఆయన కూడా ఎట్టా తెచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళబట్టి అందుకు ప్లీజ్ అయ్యి ఇచ్చాడు, అంతేగాని వేరేగా అయితే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళందరూ తిరగమూతలే, కరేపాకు తంత వీళ్ళంతా. అందులో ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రాజకీయ నేపథ్యం ఇప్పుడు పులివెందుల్లో లాగా అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి కోస్తా జిల్లాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. వాళ్ళు కొంతమంది ఈవెన్ దళిత మేధావులను కూడా హంతకులుగా మార్చడానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారంటే వాళ్ళ ప్రత్యర్థుల మీద దాడులు చేయటానికి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు లాంటి వ్యక్తిని వాళ్ళు టార్గెట్ చేశారు అట్లాంటి పనికి. అందుకే మొన్న ఈ మధ్య డొక్కా మాణిక్ ప్రసాద్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. తెల్ల తాసు తిరుగుతుంది కోస్తా ప్రాంతంలో, జాగ్రత్త. ఇంకొక పిల్ల తాసు కూడా వాళ్ళ అబ్బాయి గురించి కూడా చెప్పాడు. ఈ 2 కూడా తాసుపాములు, వీళ్ళు మాట్లాడే మాటలు వేరు, వీళ్ళు విషం చిమ్ముతున్నారని కూడా ఆయన హెచ్చరించాడు. ఆయనకు అర్హత ఉంది. డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు మనిషి చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి కూడా, మంచి వ్యక్తి, మేధావి, ఉన్నత విద్యావంతుడు. అటువంటి వ్యక్తిని కూడా మీరు వెళ్ళి ప్రతిపక్షానికి చెందిన నాయకుల్ని మీరు ఏదైనా చేస్తే మేము పదవులు ఇస్తామని బేరం పెట్టారంటే వాళ్ళ అపరిపక్వత, అజ్ఞానానికి, వాళ్ళ మూర్ఖత్వానికి, అటు వైఎస్ఆర్సీపీ పెద్దల మూర్ఖత్వానికి నిదర్శనం. అందుకే మొన్న ఆయన ఫస్ట్ టైం అంత డైరెక్ట్గా చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఒక తెల్ల తాసు ఇక్కడ తిరుగుతుంది కడప నుంచి వచ్చి, జాగ్రత్త జాగ్రత్త అని. ఏది అమరావతి రాజధాని మళ్ళీ అని డ్రామాలు మొదలుపెట్టినప్పుడు అనగలిగిన అర్హత చెప్పగలిగిన వ్యక్తి కూడా డొక్క మాణిక్వర ప్రసాద్ గారు. ఎందుకంటే వాళ్ళ చేత బాధితుడైన వ్యక్తి ఆయన. స్వానుభవం కరెక్ట్ మాట చెప్పారు. అంతకుముందు ఈవెన్ సోషల్ మీడియాలో, అప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళకు కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఒక సలహా చెబితే దాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యే టికెట్లు అని ప్రోత్సహిస్తున్నాడు డొక్క మాణిక్వర ప్రసాద్ అని ఆయన దగ్గర ఈ తండ్రి కొడుకులు ఫిర్యాదు చేసి ఆయన్ని పార్టీకి దూరం చేయడానికి కుట్ర పన్నారని కూడా ఆయన చెప్పాడు. వీళ్ళు నియంత్రణలాగా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటే బతిమాలి, కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని బతిమాలి అడుక్కుని వచ్చాడండి. ప్రజలు అధికారం ఇచ్చారు, నమ్మి ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని మంచి పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఒక స్థానం ఉండేది. ఇవాళ అధికారాన్ని చేపట్టి ప్రజలను పీడించి లూటీ చేసి రాష్ట్రాన్ని ముంచేసి దోచుకుని పోయాడంతా. మళ్ళీ అతను రాజకీయంగా మాట్లాడే అవకాశం ఎలాగూ లేదు. ఇవాళ ఈ బీసీ రక్షణ చట్టంతో ఆ బీసీలకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటూ మరోసారి న్యాయం చేస్తోందని, బీసీలే తెలుగుదేశం పార్టీ వెన్నుముకని 1982 నుండి కూడా అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆ బీసీలే అండాదండగా ఉండి, బీసీల పార్టీ అనిపించుకున్న టీడీపీ వారికి అండగా ఉంటూ బీసీ చట్టం తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా ఎవ్వరూ వాళ్ళ వైపు చూసి వాళ్ళకి అన్యాయం చేసే ఆలోచన కూడా చేయకుండా కఠినమైన చట్టాన్ని తీసుకొస్తారంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.